నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం వస్తుందన్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివని వ్యాఖ్య. పాలకొల్లులోని టిట్కో గృహాల సముదాయంలో మంత్రి నిమ్మల శ్రమదానం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ మంత్రి సూచన. హామీల సంగతి తేల్చాలన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. అమలుకు కార్యాచరణ ప్రకటించాలంటూ డిమాండ్. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్ కు వచ్చానని అన్నారు. కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు. వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్లీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు, పటేల్ పట్వారీ విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 20 ఏళ్లయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024. అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు.
తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది. ప్రజా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో భీమవరం మున్సిపాలిటీ పరిధిలో డయేరియాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ ఓఆర్ఎస్ వారోత్సవాల్లో భాగంగా 2 నెలల పాటు అవగాహన కార్యక్రమం చేపట్టారు. జులైలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీరు, ఆహారం కలుషితం కాకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అతిసార వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు 35వ వార్డులోని నారాయణపురంలోని సచివాలయ సిబ్బంది, పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు డయేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తే అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చునని కమిషనర్ శ్యామల పేర్కొన్నారు. పిల్లలు అనారోగ్య పరిస్థితి వస్తే దాని మీద అవగాహన కల్పించుకుని అనారోగ్యం నుంచి మనం రక్షించుకునే విధానం గురించి మాట్లాడుతున్నాం. ఈ సమయంలో మనమంటే ఇప్పుడు వాతావరణ మార్పు వచ్చినాయి కదా అందరికీ. ఈ వాతావరణ మార్పుకి కారణంగా పిల్లలు అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా తెలుసా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిట్కో గృహాల సముదాయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం నిర్వహించారు. కాలనీలో జనసంచారానికి అవరోధంగా దట్టంగా అడవిలా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమంలో స్వయంగా మంత్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలంటే ఒకరికొకరు సహకరించుకుని పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని పిచ్చి మొక్కలను తొలగించారు. మెజార్టీ కౌన్సిల్ సభ్యులు వేరే పార్టీకి చెందిన వారైనా వారికి తగిన గౌరవం ఇస్తామని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అమలు చేసే ప్రతి దాన్ని గౌరవిస్తూ ప్రజల్లో తీసుకుపోవాలని వారిని సూచించినట్లు కోరారు. అందరి సహకారంతో రాయదుర్గంలో 5 ఏళ్ల కాలంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. రాయదుర్గం పట్టణ ప్రజలు తిరుగులేని మెజార్టీతో
నన్ను ఆదరించిన నేపథ్యంలో మున్సిపల్ ఎక్సెప్షివ్ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. 16,000 మెజార్టీ ఇచ్చి ఈ పట్టణాన్ని బాగు చేసే బాధ్యతను నా భుజస్కంధాలపైన మోపారు. ఆ పట్టణ ప్రజల రుణము తీర్చుకోలేనిది. దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి పని చేస్తానని మాట ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు గౌరవ మర్యాదలు తగ్గకోకుండా చూస్తానని చెప్పాను. అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సందేశాలు కానీ ఇవన్నిటినీ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని వాళ్ళకు సూచించాం. వాళ్ళు మంచినీళ్ళు, మురుగునీటి కాలువ వ్యవస్థలతో పాటు వీధి దీపాల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. వాటన్నిటినీ పరిష్కరించమని సూచించాం. ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తే తప్ప మున్సిపాలిటీ బతికి బట్ట కట్టే పరిస్థితి కల్పించడం లేదు. చిన్న చిన్న పనులకు కూడా మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి రాయదుర్గం మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అమృత్ 2లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. కనేకల్లో రాయదుర్గం మధ్యలో ఉండే ప్రధానమైన పైప్ లైన్ను మార్చాలని ఒక ప్రతిపాదన ఉంది. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడైనా కనీసం యుద్ధపాధిగా మార్చాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పట్టణంలో కనీసం 3 నీళ్ళ ట్యాంకులు నిర్మించాల్సిన అవసరం ఉంది. అట్లాగే విస్తరించిన ప్రాంతాలకు పైప్ లైను ఏర్పాటు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దశల వారీగా అమలు చేసి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన పట్టణానికి, నగరానికి తీసుకోదనే విధంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో రాయదుర్గాన్ని అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను మనవి చేస్తాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.